వెల్కమ్ టు CH9 టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చిత్తూరులో జర్నలిస్టుల భారీ నిరసన, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి, మాజీ మంత్రి పేర్ని నాని. ఫార్ములా ఈ కార్ రేసులో నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరు. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి. చిత్తూరు జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీగా నిరసన తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కు సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు బి ప్రకాష్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నాయకుడు జయచంద్ర మాట్లాడుతూ జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు సాటి గంగాధర్, ఉపాధ్యక్షులు టి కృష్ణమూర్తి రెడ్డి, కమలాపతి రెడ్డి, నగర అధ్యక్షుడు కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, ఉమాశంకర్, ఉదయ్ కుమార్, సుమన్ టీవీ మంజు, ఇతర నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఈరోజు జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏవైతే జర్నలిస్టులు పోరాడి సాధించుకున్నారో హక్కులన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వాలు హరిస్తున్నాయి. ఇందులో భాగంగా జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అట్లే జర్నలిస్టులకు మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు అన్ని కలెక్టరేట్ల ధర్నా చేయడం జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించి పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ గారు కూడా ఉద్యమ అభివందనలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు APWJF, అదేవిధంగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టడం జరుగుతోంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాల దగ్గర వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటిదాకా కూడా జర్నలిస్టు సంబంధించినటువంటి ఇంటికల నెరవేరని పరిస్థితి ఉంది. అదేవిధంగా పెన్షన్ సంబంధించి గత 20 సంవత్సరాలుగా కూడా అనేక దఫాలుగా పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదివరకు కూడా ఈ పెన్షన్ అమలు అనేది జరగలేదు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలు తమిళనాడు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఒరిస్సా అయితేనేమి ఆ యొక్క రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులకి పెన్షన్ సౌకర్యం అయితే ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించి, అదేవిధంగా ఆరోగ్య బీమా కూడా కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల మీద క్రమేణా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి మీడియా కమిషన్ ఏర్పాటు చేసి ఒక చట్టాన్ని రూపొందించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. డిఎస్సిలో అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ లో వైఎస్ఆర్సీపీ వినతి పత్రాలు సమర్పించింది. ఈ సందర్భంగా మచిలీపట్నంలో పేర్ని నాని మాట్లాడారు. డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఏమేం తప్పులు జరిగినాయి, దాని మీద సిబిఐ విచారణ చేయించాలి ప్రభుత్వం. దోషుల్ని లేదా దొడ్డి మార్గంలో డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు. దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో ఈ 16,000 మంది గుంపులో
లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హతలు లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి ప్రతికూల పరిస్థితులను అధిగమించి డిగ్రీలు చదివి, బీఈడీలు చదివి, లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి, మెరిట్లో చదివి కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో పార్టీ పచ్చబిళ్ళ ఉన్నోళ్ళు లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి రకరకాల పేర్లతో అనేక దొంగతనాలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయితే లూటీ చేశారు. ఇవాళ నిజాయితీగా సమాధానం చెప్పేవాళ్ళు లేడు ఈ ప్రభుత్వంలో. ఎవడన్నా పేపర్ ఇచ్చేవాడు, పరీక్ష చేసేవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. రెండు ఒకడే. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ, పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. అంటే పేపర్ తయారు చేసేటువంటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ కోర్టుకు వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఇప్పటికే ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో A2 గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ఉన్న మాజీ చీఫ్ ఇంజనీర్ సమన్లతో తొలిసారి విచారణకు హాజరై వాటిని కోర్టుకు సమర్పించనున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు గోదావరి ప్రవాహం 40 అడుగులకు చేరింది. కళ్యాణకట్ట, స్నాన ఘట్టాల వరకు వరద నీరు చేరాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమాల్లో అచంచల యోధుడిగా ప్రజా జీవితంలో నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన సీనియర్ నాయకులు ఆత్మీయ మిత్రుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత రాష్ట్ర సమితి నేత డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగం, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, సహచరుల పట్ల ఆప్యాయత, రాజకీయ విలువల పట్ల ఆయనకున్న అంకితభావం ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన తెలంగాణ ప్రజల పక్షాన నిబ్బరంగా నిలిచిన ఆయన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో తాను ఆత్మీయ మిత్రుడిని, తెలంగాణ ఓ ఉద్యమ యోధుడిని, ప్రజా రాజకీయాలు ఓ నిస్వార్థ నాయకుడిని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషాదాన్ని భరించి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రార్థించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయాలు, సేవలు స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. భావపూర్వక నివాళులు. ఓం శాంతి. ఓదార్పు యాత్ర పేరుతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు అరాచక రాష్ట్రంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని విమర్శించారు. సీదిరి అప్పలరాజును పరామర్శిస్తామనే పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని, తప్పులు చేసి వాటిని ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఓదార్పు యాత్ర పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని అరాచక యాత్రగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని కలుషితం చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్ళింది. ఈరోజు మేము ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే, మీరు ఇట్లా మీ సిద్ధిరాజు వాళ్ళ బిడ్డ గుద్ది చంపేస్తే చనిపోయిన వ్యక్తికి 45 ఏళ్ళు కదా, అసలు వయసుకి యాక్సిడెంట్కి సంబంధమే ఏముందయ్యా? చనిపోయిన తర్వాత మొత్తం అక్కడ మ్యానిపులేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ని మ్యానిపులేట్ చేశారు. తప్పులు మీరు చేసి తప్పుని ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. తప్పులు మీరు చేసి ఆ తప్పుని ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. మీ ప్రభుత్వంలో గొడ్డలి పోటుని గుండుపోటుగా చేశారు. డిక్కీలో డ్రైవర్ శవాన్ని తీసుకెళ్లారు. ఈరోజు మళ్ళీ అదే పని మీ ప్రభుత్వం ఉంది కాదని చెప్పి ఒక భావనతో ఏదైనా చేస్తున్నారని చెప్పి ప్రజలు నవ్విపోతున్నారు. ఇప్పుడు ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మాధవ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది. ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా వారిని చట్టపరంగా మేము శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్త. ఎవరైనా సరే ఇలా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి. ఆ సమయంలో ఇలా ఏదో ఒక అలజడి సృష్టించి ఆంధ్రప్రదేశ్లో ఒక రౌడీ రాజకీయాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్కు పాదంతో అణిచివేస్తాం. ఇది మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మానవ అక్రమ రవాణా అనేది సరిహద్దులు దాటి జరిగే నేరం మాత్రమే కాదు, మన ఇళ్లలోకి, మొబైల్ ఫోన్లలోకి, సోషల్ మీడియా ఖాతాల్లోకి, ఉద్యోగ ప్రకటనల రూపంలోకి చొరబడిన అత్యంత ప్రమాదకరమైన సంఘటిత నేరమన్నారు. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అక్రమ రవాణా ముఠాల లక్ష్యం ఇప్పుడు మన బాల బాలికలే, ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెల్ప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన పిల్లల కలలు, యువత భవిష్యత్తు, కుటుంబాల విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠాలను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక చిన్నారిని లేదా యువకుడిని అక్రమ రవాణా నుంచి రక్షించడం అంటే ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తును కాపాడినట్టే అని తెలిపారు. ఈ సందర్భంగా హెల్ప్ సంస్థ
మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా మానవ అక్రమ రవాణాపై రూపొందించిన గోడ పత్రికను కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు, కమిషన్ సభ్యులతో పాటు హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు, రామ్మోహన్ సంయుక్తంగా ఆవిష్కరించారు. అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక టీముని అనుకుని దానికోసం సంవత్సరం అంతా ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎవరైతే అక్రమ రవాణాదారులు ఉన్నారో వాళ్ళ వలలో అనేక మంది బాలలు కానీ యువకులు కానీ వాళ్ళు వలలో పడి వాళ్ళు నేరస్తులు కానప్పటికీ నేరగాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నారు. దాన్ని ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి. అక్రమ రవాణాదారుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద ఈ సంవత్సరం మొత్తం మా కమిషన్ కానీ హెల్ప్ సంస్థ కానీ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గతంలో సరిహద్దులు దాటి ఉండేది, కానీ ఈరోజు అక్రమ రవాణా మన ఇంటి వద్దకు అలాగే సెల్ ఫోన్ల ద్వారా మన కుటుంబం దగ్గరికి చేరటం జరిగింది. అమాయక బాలలు కానీ యువకులు కానీ వాళ్ళని టార్గెట్ చేసుకుని ఏదైతే ఈ అక్రమ రవాణాదారులు ఉన్నారో వీరు నకిలీ ఉద్యోగ ప్రకటనల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించే ఆలోచనతో కానీ మోసపూరిత ప్రేమ వలలో తీసుకురావటంలో కానీ భారతీయ జనతా పార్టీ తమ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ సమావేశాల్లో నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి రాబోయే కాలంలో పార్టీ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందన్నారు. రాబోయే కాలంలో పార్టీ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయన్నారు జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్. పార్టీ బలోపేతంతో పాటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఓట్లను నమోదు చేసుకోవాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ రోజు విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన ఎస్ఐఆర్ BLA2 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యమని, అక్రమ చొరబాటుదారులను తరిమి కొట్టడమే ఎస్ఐఆర్ లక్ష్యమని తెలిపారు. అయితే ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపుతో బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎస్ఐఆర్ పై బ్లాక్లను అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నా అన్నారు. వెంకట్ నాగశెట్టి BLA1 సెంట్రల్ నియోజకవర్గం కన్వీనర్. ఈరోజు మా పెద్దలు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు ఇందాక వివరం అంతా చెప్పారు. ఏదైతే నిన్నటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అనంతరం ఇప్పుడు రేపు 31వ తారీఖు నుంచి ఫామ్ 6, ఫామ్ 7 మీద జరుగుతున్నటువంటి దానికి భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తద్వారా ఈ యొక్క కార్యక్రమంలో మా ఒక్క BLO2లు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పెద్దలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏదైతే నిజంగా ఈ యొక్క ఓటర్ నమోదు సక్రమంగా జరుగుతుందో లేదనేటువంటి భావన వాళ్ళలో ఎటువంటి అపోహాలకు తావు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడానికి గాను ఇక్కడ వర్క్ షాప్ జరుగుతుంది. ఆ ఫామ్స్ ఎట్లా ఫిలప్ చేయాలి, ఒక ఓటర్కి ఏ విధంగా దాన్ని అందజేయాలనే దాని మీద ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం నిమిత్తం ఈ రోజు మేము ఇక్కడ విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ
కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ అనంతరం మా వాళ్ళకి దీని మీద ఒక అవగాహన సదస్సు నిర్వర్తించుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు భక్తులకు శాకంబరీదేవి అలంకరణలో దివ్య దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం విశేషం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక అలంకరణను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. గురువారం సాయంత్రం నుండే ఆలయ అర్చకులు మరియు నిర్వాహకులు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూళ్లతో అత్యంత వైభవంగా అలంకరించారు. శుక్రవారం ఉదయం మంత్రోచ్చారణల నడుమ శ్రీ చక్ర అభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శాకంబరి అవతారంలో అలంకరించిన అమ్మవారిని భక్తులకు దర్శనమిచ్చారు. కూరగాయలతో చేసిన ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పురాణాల ప్రకారం శాకంబరీదేవి భూమిపై కరువు నివారణ కోసం అవతరించి ప్రజలకు ఆహారాన్ని అందించిందని విశ్వసిస్తారు. అందుకే అమ్మవారిని కూరగాయలు, ఆకుకూళ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. वीणामुपमस्वस्त्रभं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणपते नमो नमः। हिरण्यवर्णां हरिणीं जलां हिरण्मयीमश्वीं जातभेदमावः धाम्मावः जातभेदलक्ष्मीं नवगाम्नीं यस्यां हिरण्यं विधेयं धावस्वं पुरुषाणम्। మన దేవిగా అలంకరణ చేయడం జరిగింది. ఉదయాన్నే శ్రీచక్ర అభిషేకం చేసి అమ్మవారి దర్శనానికి భక్తులు వచ్చి పూజ చేసుకుని వెళ్ళడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆషాఢంలో గురువారం రాత్రి అలంకరణ చేసి శుక్రవారం ఉదయం శ్రీచక్రానికి అభిషేకం చేసి అమ్మవారి దర్శనాలు చూపిస్తాం. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. గాలాగుతూ శ్రీ దుర్గాదేవత అనుగ్రహ ప్రసాదం. ఆనమయ్య జిల్లా పొంగనూరులో ప్రతిపాదిత యుఏఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ను వెంటనే ప్రారంభించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఎంసీవీ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుబ్ ఖాన్ మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గంలో యుఏఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ సాధన సమితిని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో యుఏఈ సహకారంతో 100 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి గతంలో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమని ఆయుబ్ ఖాన్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలైతే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను గిట్టుబాటు ధర, మెరుగైన మార్కెట్ సౌకర్యాలు అందుబాటులో వస్తాయని తెలిపారు. అలాగే పొంగనూరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో సామాజికవేత్త నరసింహులు, ఉపాధ్యాయులు, ఎంసీవీ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. మన పొంగనూర్ ఈరోజు పొంగనూరు ప్రాంతంలో విద్యార్థులు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసము ప్రక్క రాష్ట్రాలకి వెళ్ళే వెసులుబాటు జరుగుతూ ఉంది. పొంగనూరులో
ఇంతవరకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏది కానీ లేకుండా ఉండడము ఎంత నిజంగా చాలా బాధపడతాము. ఎందుకంటే మేము 60 years నుంచి చూస్తూనే ఉన్నాము, పుంగనూరు ఎలా ఉందో అలాగే ఉంది. మొన్న UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరులో 100 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ఇక్కడ కూడా రైతులు ఉన్నారు, పంటలు పండిస్తున్నారు. టమాటాకి ప్రసిద్ధి గాంచినది, చింతకాయకి ప్రసిద్ధి గాంచినది, నెక్స్ట్ మామిడికాయలకు ప్రసిద్ధి గాంచినది. వీళ్ళ రైతులకు మనం ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే వారికి ఉపాధి అవకాశం కల్పించినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి పుంగనూరు మీద ఒక కన్ను వేయండి, పుంగనూరుని అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ నాయకత్వం లేని కారణంగా చాలా వరకు మనము వెనుకబడిపోతున్నాము, రోడ్లు సరిగా లేవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.